You're a superhero. హలో ఫ్రెండ్స్, దిస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ CCR2. ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒక విషయం అయితే చెప్పాలి. అది బాధాకర విషయము. నేను ఈరోజు సాయంత్రం చూసేసరికి నాకైతే మెయిల్ అయితే వచ్చింది. మనకి ఛానల్కి అయితే స్ట్రైక్ అయితే పడ్డది. నేను మన ఛానల్లో అయితే మనకు ఫస్ట్ ఛానల్లో అయితే మనకి ఏమైతే మనకు ఒక 1 వీక్ దాకా అయితే మనకి 2 వీక్స్ దాకా అయితే మనం అప్లోడ్ చేసానికి అయితే ఉండదు. చూడండి, ఇక్కడ మన ఛానల్కి అయితే సెకండ్ స్ట్రైక్ అయితే పడ్డది. ఇంకో స్ట్రైక్ పడితే మాత్రం మన ఛానల్ అయితే యూట్యూబ్ నుంచి అయితే పోతుంది. మనం 90 డేస్ దాకా అయితే మనం అయితే ఇది మనం 2 వీక్స్ దాకా అయితే మనం వీడియోలు అయితే అప్లోడ్ చేసానికి అయితే ఉండదు మనకి యూట్యూబ్లో. అందుకని నేనైతే సెకండ్ ఛానల్లో అయితే నేను ఇప్పటికెళ్ళి అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాను. సో మీరు సెకండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే చూస్తుండండి. తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే 2 వీక్స్ తర్వాత అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. కాకపోతే నేను మనకి మొబైల్ ఎడిటింగ్స్ అయితే నేనైతే ఇప్పటి నుంచి అయితే అప్లోడ్ అయితే చేయను ఫస్ట్ ఛానల్లో. మన సెకండ్ ఛానల్లో అయితే నేను మొబైల్ ఎడిటింగ్స్ అనేది మొత్తం సెకండ్ ఛానల్లో అయితే పెడతాను. కాకపోతే మనకు ఫస్ట్ ఛానల్లో ఏంటంటే నేను వేరే సాఫ్ట్వేర్స్ క్లాసెస్ అయితే తీసుకుంటాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు అయితే ఈజీగా అయితే చూసుకోవచ్చు. తర్వాత నేను ఇప్పుడైతే ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. మనకైతే ప్రివ్యూ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. నా కంటి పాపలే నీ చంట బొమ్మలే, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూస్, గుచ్చే చూపుల్లో నా అరవిచ్చే నవ్వుల్ నా మరు మల్లెలవానా. నైట్ కి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ అయితే చూసారు కదా. సేమ్ అలాంటి 3D సినిమాటిక్ స్టైల్లో మన ఫొటోస్ పెట్టుకొని మన ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాము. ఫస్ట్ ఏంటంటే నేను టోటల్గా 3 ఫైల్స్ అయితే ఇచ్చాను. గుండెల్లో బీట్ మార్క్ బై CCR2, ఎఫెక్ట్స్ బై CCR2, లిరిక్స్ బై CCR2 అని. ఈ 3 ఫైల్స్ మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీకు ఏంటంటే నేను ఏదైతే మీ యొక్క ఫోటో ఉంటుందో అది JPGలో ఉంటే మాత్రం మీకైతే మనకి 3D సినిమాటిక్ స్టైల్ అయితే రాదు. సో మీకు ఏం చేసుకోవాలంటే డైరెక్ట్ PNGలోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి. PNGలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మనకి అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్, నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి నేను ట్విట్టర్లో మీకు టెలిగ్రామ్లో అయితే నేను పోస్ట్ అయితే చేస్తాను. నేను ట్విట్టర్లో అయితే నేను ట్వీట్ చేస్తాను. అప్పుడైతే మీ సపోర్ట్ అయితే మాకు కొంచెం అయితే కావాలి. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మనకి స్ట్రైక్ అయితే పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి టోటల్గా మనకి 4 బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఉంటాయి. మీరు 4 బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఒక ఫోటో అయితే ఉంటుంది. ఈ ఫోటో అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇమేజ్ రీప్లేస్ అయితే పెట్టుకోండి. తర్వాత మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే ఇక్కడ మీకు ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో కూడా నేను చూపిస్తాను. ఆ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. టోటల్గా అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఉంటుంది. ఆ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడనే ఉంటుంది. నేను ప్రతి ఒక్కటి అయితే మనకు టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాను. మీరు టెలిగ్రామ్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరైతే ఫాలో అవుతారో అక్కడికి అయితే మీరు ఫాలో అయితే అవ్వండి. అక్కడికి అయితే మీరు ప్రివ్యూ అయితే మీరు ఫుల్ సాంగ్ ప్రివ్యూ వీడియోస్ అయితే మీరు అక్కడికి అయితే చూడొచ్చు. మనకి ఏదైతే థర్డ్ లేయర్ ఇమేజ్ అయితే ఉంటుందో థర్డ్ లేయర్ ఇమేజ్ అయితే ఈ ఇమేజ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు యాడ్ అయితే అవుతుంది. తర్వాత మీకు ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ కూడా మీరు యాస్టిజ్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఆ ఇమేజ్ కూడా నేను చూపిస్తాను. సేమ్ యాస్టిజ్ అనేది రీప్లేస్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది. జస్ట్ మన ఛానల్లో అన్ని రీప్లేసింగ్ మాత్రమే ఉంటుంది. మనకు పెద్దగా ఏమి ఇబ్బంది అయితే ఉండదు. చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీకు బేసిక్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు బేసిక్ కావాలనుకుంటే మనకి అలర్ట్ మోషన్లో నేను ప్లేలిస్ట్లో అయితే ఒకటి
ఒక ప్లేలిస్ట్ అయితే చేశాను, అలర్ట్ మోషన్ ఫర్ బిగినర్స్ అని. ఏదైతే బిగినర్స్ అయితే ఉంటుందో వాళ్ళు అయితే చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇది ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకున్న నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మీకు ఇక్కడ పైన అలర్ట్ మోషన్ లోగోస్ అయితే ఉంటాయి. ఈ అలర్ట్ మోషన్ లోగోస్ యాడ్ చేసుకునే దానికంటే ముందు నేను సాంగ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ సెకండ్ మీద మీరు క్లిక్ చేసుకుని మీడియోలోకి వెళ్ళి నేను ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను, వీడియో అయితే ఇస్తాను. ఈ వీడియో మీద క్లిక్ చేసుకుని మీరు ఈ వీడియో అనేది ఆడియోలోకి అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. చూసుకున్నట్లయితే మీకు ఈ వీడియో అయితే ఉంటుంది. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్న వీడియో యాడ్ అవుతుంది. దీన్ని ఆడియోలోకి అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. వీడియో లేయర్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ టు ఆడియో మీద క్లిక్ చేసుకుని ఆడియోలోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. తర్వాత మీరు వీడియో అనేది డిలీట్ అయితే చేసుకోండి. డిలీట్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ అయితే ఆడియో అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏంటంటే లాస్ట్ ఇక్కడ బీట్ మార్క్ కరెక్ట్ 34 సెకండ్స్ కరెక్ట్ వచ్చేసి మీరు మిగతా పార్ట్ అనేది ట్రిమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ట్రిమ్ చేసుకున్న పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. తర్వాత మీరు ఏదైతే అలర్ట్ మోషన్ లోగోస్ ఉంటాయో అలర్ట్ మోషన్ లోగోస్ ప్లేస్లో మీ యొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ అయితే పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో కింద డిస్క్రిప్షన్ వీడియో ఉంటుంది, అక్కడికి అయితే చూడండి. ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీకు ఇక్కడ ఏదైతే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజ్ అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీకు ఇమేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ కూడా సేమ్ యాస్టీస్ గానే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే టోటల్ అన్ని రీప్లేసింగ్ మాత్రమే ఉంటాయి, పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి, మీకు ప్రతి ఒక్కరు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మీకు ఈ ఇమేజ్ అయితే పెట్టుకోండి, ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకుంటే మనకి ఇక్కడ ఇంకో వీడియో అయితే ఉంటుంది, ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ కూడా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, ఏదో యాడ్ చేద్దాము. ఇక్కడ మనకి ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ పెట్టుకొని సేమ్ యాస్టీస్గా ఇక్కడ కూడా ఒక ఇమేజ్ యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ టోటల్గా మీకు 4 ఇమేజెస్ అయితే ఉంటాయి. 4 ఇమేజెస్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని రీప్లేస్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మీ యొక్క ఇమేజ్ని క్లారిటీ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోండి. కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకొని ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీకు షార్పెన్ అనేది సెర్చ్ చేసుకోండి. షార్పెన్ అనేది సెర్చ్ చేసుకుని మీకు షార్పెన్ అనేది వస్తుంది. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని యాడ్ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ షార్పెన్ అనేది మీరు ఫోటో తగ్గట్టుగా అయితే పెట్టుకోండి. నేను ఒక 27 అయితే పెడుతున్నాను. 27 పెట్టి దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి స్ట్రెంత్ అనేది తక్కువ చేసుకొని మనకు రేడియస్ ఏదైతే ఉంటుందో ఫుల్ పెట్టేసి స్ట్రెంత్ అనేది ఉంటుంది కదా 5 లోపల పెట్టుకోండి. జస్ట్ మీకు 5 లోపల పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకుంటే ఇలాగ అయితే అవుతుంది. సో మీరు ఏం చేసుకోవాలంటే జస్ట్ 4 or 5 అయితే పెట్టుకోండి, మీకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఎఫెక్ట్స్ యాడ్ చేసినట్లయితే కొట్టదు. తర్వాత యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీకు ఎక్స్పోజర్ అండ్ గామా అయితే ఉంటుంది. EXP అని సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ అయితే వస్తుంది. ఎక్స్పోజర్ అండ్ గామా దీని మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోజర్ అండ్ గామా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది కదా, కొంచెం ఫోన్ అయితే లాగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎక్స్పోజర్ అండ్ గామా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే మీకు ఫోటో అనేది ఇలా బ్రైట్నెస్ అయితే ఎక్కువ అవుతుంది. తర్వాత గామా అనేది కొంచెం రైట్ సైడ్ చెప్పుకోండి. మనకి ఏంటంటే కొంచెం డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఫేస్లో మనకు డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది, లైటింగ్ కూడా క్రియేట్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే సాచురేషన్ అనేది యాడ్ చేసుకోండి. సాచురేషన్ ఏంటంటే మనకు కొంచెం కలరింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీ యొక్క ఫొటోస్ అనేది కలరింగ్ అనేది వస్తుంది. వేబ్రెన్స్ అయితే పెట్టుకుంటే చాలా లుక్ అయితే వస్తుంది. తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. డైరెక్ట్ మీకు కాపీ ఎలా చేసుకోవాలి, పేస్ట్ ఎలా చేసుకోవాలి మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ మీకు పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన మీకు ప్రతి ఒక్క దానికి అయితే మంచి ఫోటో అనేది క్లారిటీ అయింది. తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఎఫెక్ట్స్ అనేది కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కాపీ 27 లేయర్స్ మీద క్లిక్ చేసుకొని 27 లేయర్స్ కాపీ అవుతుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. స్టార్టింగ్లో బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ 27 లేయర్స్ మీద క్లిక్ చేసుకుని 27 లేయర్స్ పేస్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీకు లిరిక్స్ అయితే ఉంటాయి. లిరిక్స్ ఓపెన్ చేసుకొని మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ ఒక ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేయాలి, బ్లర్ అయితే యాడ్ చేయాలి. మీకు ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీరు డైరెక్షన్ బ్లర్ అయితే సెర్చ్ చేయండి. DIRE అని సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ డైరెక్షన్ బ్లర్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకుని యాడ్ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకుని స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఆన్ అవుతుంది. తర్వాత మీకు ఏదైతే ఇక్కడ సెట్టింగ్స్ అయితే సేమ్ యాజ్ అట్లా ఉంచండి. ఫస్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి, మళ్ళీ ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్ అయితే కీ ఫ్రేమ్ ఉంటుందో దానికి ఏం చేయాలంటే అలాగనే బ్లర్ ఉంచండి. రైట్ సైడ్ ఇమేజ్ అయితే ఉంటుంది కదా, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ 4 యాడ్ చేయండి, ఒక దాని పక్కన ఒకటి 4 యాడ్ చేసిన కదా మీరు ఏం చేసుకోవాలంటే మధ్యలో ఏవైతే 2 కీ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి కదా, ఈ 2 కీ ఫ్రేమ్స్ కానీ స్ట్రెంత్ అనేది టోటల్ అయితే తగ్గించేసేయండి. ఎగ్జాక్ట్లీ 2 కీ ఫ్రేమ్స్ తగ్గించేసండి. మళ్ళీ లాస్ట్లో ఉన్న కీ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో లాస్ట్లో ఉన్న కీ ఫ్రేమ్ ఇట్ లాస్ట్కి జరపండి, ఇట్ లాస్ట్కి ఉన్నది ఇట్ లాస్ట్కి జరపండి. మళ్ళీ ఏదైతే మిడిల్లో ఉంటాయి కదా ఈ మిడిల్లో ఉన్నాయి కరెక్ట్గా
కరెక్ట్ ఈ సెకండ్స్కి అయితే రాండి ఫ్రెండ్స్. మనకి వీడియోలో ఏంటంటే మనకి ఈ బ్లర్ అనేది మనకి మూమెంట్ అనేది లిరిక్స్ చేంజ్ అవుతుంటాయి, ఈ మూమెంట్ అనేది వచ్చేస్తుంది, కొంచెం బ్లర్ అయ్యి మంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది. అందుకని మీరు ఏం చేసుకోవాలంటే కీ ఫ్రేమ్ అనేది మీకు ఏదైతే లాస్ట్ ఫ్రేమ్ ఏం చెప్పాడో దానికి మీరు కొంచెం ముంగట్కి అయితే పెట్టుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకునే తర్వాత ఇక్కడ బార్డర్స్ అండ్ షాడోకి వెళ్ళి ఇక్కడ షాడోస్ అనేది ఆన్ చేసుకోండి. షాడోస్ ఆన్ చేసుకుని ఇది ఒక 15 అయితే పెట్టుకోండి. 15 పెట్టుకుని ఓకే చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకుని కూడా బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని నేను ఇక్కడ ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి ఒకదానికి ఎలా ఎఫెక్ట్స్ అప్లై చేయాలో చెప్తున్నాను ఒకటేసారి. ఇక్కడ మనం ఇదే ఎఫెక్ట్ మీకు ప్రతి ఒక్కదానికి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అందుకని మీరు అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్టల్ కాడ ఇక్కడ యారో మార్క్ ఉన్నది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏమేమి ఆన్ చేసుకున్నాం, మీరు ఏమేమి ఇచ్చారో మనకి ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాము. ఎఫెక్ట్స్ ఇచ్చాం, బార్డర్ అండ్ షాడోస్ 2 ఇచ్చాం కాబట్టి 2 ఆన్లోనే ఉండాలి. నిత్యాన్ని ఆఫ్ అయితే చేయండి. ఆఫ్ చేసి పేస్ట్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్కటికి అయితే మీకు ఎఫెక్ట్ అయితే అప్లై అవుతుంది. చూడండి చూసుకున్నట్లయితే మనకి దీనికి కూడా అప్లై అవుతుంది. మీరు ప్రతి ఒక్క దానికి మీరు ఎఫెక్ట్స్ అప్లై చేయాలంటే మనకు చాలా టైం అయితే పడుతుంది. ఇలా కాపీ పేస్ట్ చేసినట్లయితే ఈజీగా అయితే ఉంటుంది. తర్వాత మీరు బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ వస్తుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ 32 లేయర్స్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 32 లేయర్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది. తర్వాత మీరు చూడండి మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది వీడియో అనేది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు నాది ఏంటంటే ఒకటే రిక్వెస్ట్, మీరు కొంచెం ఏంటంటే మన ఛానల్ అయితే స్ట్రైక్స్ అయితే పడ్డాయి, మన ఛానల్ మొత్తం పడిపోతుంది. కాబట్టి ఈ ఛానల్ అయితే మనకైతే ఈ ఛానల్కి ఏం స్ట్రైక్స్ అయితే లేవు, ఇంతకుముందుకు ఉండే బట్ అది తీసేస్తాము. తీసేసిన దాని తర్వాత మనకైతే దీనికైతే ఏమైతే స్ట్రైక్స్ అయితే ఉండదు. ప్లీజ్ అయితే మనకి సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు దాంట్లో అప్డేట్స్ వస్తుంటాయి, దీంట్లో కూడా అప్డేట్స్ వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.